ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇస్రో నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఈసారి వచ్చేసి అప్రెంటిస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఏదైతే చూస్తున్నామో అది వచ్చేసి మనము ఇక్కడ కెరీర్ ట్యాబ్స్ అనేది మనం క్లిక్ చేసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేటటువంటి ఏదైతే డిస్కస్ చేసేటటువంటిది నోటిఫికేషన్ ఉందో అది ఇక్కడ ఉందండి. దానికి సంబంధించింది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. అప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో వాళ్ళు విడుదల చేసింది అయితే అప్రెంటిస్లకు సంబంధించినటువంటి పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. దాదాపుగా 400 ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. అందులో వచ్చేసి డిగ్రీ వారికి ఛాన్సెస్ ఉన్నాయి, ప్లస్ అలాగే డిప్లొమా చేసిన వారికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పొజిషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇక దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్యాటర్న్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను. అంతకంటే ముందు ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా మనం చూసుకుంటే ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫర్ గ్రాడ్యుయేట్స్కి, టెక్నీషియన్స్కి అండ్ కమర్షియల్ ప్రాక్టీస్లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. ఇది ప్రత్యేకించి యూఆర్ రావు సెటిలైట్ సెంటర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. 1 year ట్రైనింగ్ అండర్ అప్రెంటిస్ ట్రైనింగ్ కింద అయితే పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో బీఈ బీటెక్ చేసిన వారికి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎవరెవరు బ్రాంచెస్ ఉన్నారో అప్లై చేసుకోవాలని చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వారికి 40 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వారికి 83 ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ వారికి 50, కెమికల్ ఇంజనీరింగ్ వారికి 15, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ వారికి అయితే 10 ఉన్నాయి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వారికి 2 ఉన్నాయి. ఇందులో వచ్చేసి వారికి ఏరోనాటికల్ ఇంజనీర్ వారికి 10 అండ్ ఏరోస్పేస్ ఇంజనీర్ వారికి 10, మొత్తం 220 పొజిషన్స్ అయితే వారు ఫిలప్ చేస్తున్నారు. ఇందులో మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 12,300 వరకు వస్తుంది. ఇది బీఈ బీటెక్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిప్లొమా చేసిన వారు టెక్నీషియన్ అప్రెంటిస్ కింద అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 30 పొజిషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో 38, మెకానికల్ ఇంజనీరింగ్లో 30, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 10, సివిల్ ఇంజనీరింగ్లో 5, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో 5 అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 2 ఉన్నాయి. దీనికి వచ్చేసి స్టైఫండ్ వచ్చేసి 10,900 అనేది ఇస్తారు. ఇది కూడా రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్ నుంచి డిప్లొమా చేసిన వారు మాత్రం పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 120 పొజిషన్స్ అనేది ఉంది. తర్వాత అప్రెంటిస్ ఫర్ కమర్షియల్ ప్రాక్టీస్ కింద అయితే 70 పొజిషన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 10,900 అనేది ఇస్తున్నారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రం ఈ యొక్క బ్రాంచ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ముందుగా ఎప్పటిలాగానే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే నాట్స్ ఉందో అందులో మీరు మొదటిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది, nats.education.gov అనేది. అది మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు వెతుక్కోకుండా ఉండకుండా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకుని అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే మీరు డిగ్రీ అండ్ డిప్లొమాకి ఎవరైతే అర్హులు ఉన్నారో అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నాట్స్లో అప్లై చేసిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అండ్ అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ నాట్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు web.umang.gov.in ల్యాండింగ్ అని ఈ పోర్టల్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నాట్స్ పోర్టల్లో చేసిన తర్వాత మీకు జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ ఐడి ఏదైతే ఉందో ఎన్రోల్మెంట్ నెంబర్ ఉన్న అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ దాంతో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి, లాగిన్ చేసుకోవాలి, ఉమంగ్ పోర్టల్కి వెళ్ళేసి యూఆర్ఎస్సి అప్రెంటిస్ అనేది సెలెక్షన్ చేసుకొని అప్లై ఫర్ పొజిషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి సబ్మిట్ ద అప్లికేషన్ చేస్తే మీరు అప్లై చేసినట్టు. అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయిపోయినట్టు. ఇంకా ఆఫ్లైన్లో ఎక్కడికి కూడా పంపించాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చేటప్పుడు మాత్రం బీఈ బీటెక్ డిప్లొమా మార్క్ షీట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ ఇన్ వన్ ఫైల్, ఒకటే ఫైల్లో అన్నీ స్కాన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే డిప్లొమా సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ ఒకటే ఫైల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇక ఇది ఎవరు అప్లై చేయొచ్చు అంటే 22 నుంచి వరుసగా 23 వరకు
22, 23, 24, 25, 26 సంవత్సరంలో ఎవరైతే పాస్ అయిన వారు ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇది రీసెంట్లీ వాళ్ళైతే విడుదల చేశారు అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించి ప్రోగ్రాము. రీసెంట్లీ కూడా ఒకటి పర్మనెంట్ జాబ్స్ అనే దానికి కూడా వారు యూడీసీకి సంబంధించి క్లర్క్స్ సంబంధించిన పొజిషన్స్ కూడా వాళ్ళు విడుదల చేశారు. దానికి సంబంధించింది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, దానికి కూడా సంబంధించిన వీడియో చేస్తాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అని చెప్పేసి మాత్రం మీరు వదిలిపెట్టకండి. 1 year అయినా కానీ వారు అక్కడ మళ్ళీ మీకు ఇస్రోలోనే మీకు ఛాన్సెస్ అనేది వస్తుంది. అప్పుడు ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది కూడా కన్సిడర్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత ఏం చేయాలంటే ఉమంగ్లో నేను చెప్పాను కదా, దానితో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ తోటి మీరు చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, యాక్టివ్ ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నెంబర్ కూడా యాక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా సైజు 50 kbలో స్కాన్ చేసుకోవాలి. మీ సిగ్నేచర్ అనేది కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోండి. పీడబ్ల్యూబీటీకి సంబంధించిన వారు లేదా కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు అందరూ కూడా వారి యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అయితే సింపుల్గా అప్లై చేసిన వారిని క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారో వారు వచ్చేసి తర్వాత పర్సంటేజెస్ మెరిట్ ప్రకారంగా అయితే షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఇక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి మాత్రమే ఈమెయిల్ పంపిస్తారు. ఎవరైతే నాన్ సెలెక్టెడ్ ఉన్నారో వారికి ఎటువంటిది అయితే కమ్యూనికేషన్ అనేది ఉండదు. మీకు మెయిల్ వచ్చిందంటే ఈమెయిల్ వచ్చిందంటే మీరు సెలెక్ట్ అయినట్టే మీరు అప్రెంటిస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. ఈ పొజిషన్స్ అన్నీ కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ అయిన ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఎవరైతే తీసుకున్నారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీల్లేదు. ఇది 12 months కాంట్రాక్ట్ అండి. ఇది 12 months తర్వాత ఇది కంప్లీట్ అయిపోతుంది. మీరు మెడికల్ సర్టిఫికేట్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుంటూ ఈ పొజిషన్స్కి అప్లై చేసేవారైతే ఖచ్చితంగా అప్లై చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే ఎప్పుడు ఓపెన్ అయిందంటే 29/7/2026 వరకు అయితే ఓపెన్ అయింది. అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉందో అది 28th August 2026 వరకు అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటున్నారో వారు వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వెయిట్ చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు కొంచెమన్నా ఉపయోగంగా ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. And thank you for watching my video, and all the best to all the job aspirants.